హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను మునక్కాయ మసాలా వడ పులుసు చేస్తున్నాను. చూడండి, నేను 2 ఆనియన్స్ కోసి పెట్టేసుకున్నాను ముందుగా చిన్న చిన్నగా. అలాగే 4 టమాటాస్ కూడా కోసి పెట్టేసుకున్నాను ముందుగా. ప్యాన్ హీట్ అయింది కాబట్టి కొంచెం ఆయిల్ కూడా పోసేసుకున్నాను. అలాగే కొంచెం జీలకర్ర ఆవాలు కూడా వేసేసుకున్నాను. అలాగే 2 ఆనియన్స్ కోసి పెట్టుకున్నాను కదా చిన్న చిన్న ముక్కలుగా, అవి కూడా వేసేసుకున్నాను. ఫ్రై అయ్యే లోపల ఆనియన్స్ కొంచెం చింతపండు నానపెట్టేసుకున్నాను నాకు సరిపోయినంత. అలాగే కొంచెం వాటర్ కూడా పోసేసుకున్నాను నానపెట్టుకోవాలి కాబట్టి. చూడండి, చూసారా ఆనియన్స్ ఎలా ఫ్రై అయ్యో, ఇలాగా ఫ్రై అవ్వాలండి. చూడండి, ఇలాగా మీరు కూడా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయ్యి కాబట్టి కొంచెం టమాటాలు కూడా వేసేసుకున్నాను ఆల్రెడీ కోసి పెట్టుకున్నటివి. చూడండి, ఇది బాగా మగ్గాలండి. మగ్గాలి కాబట్టి కొంచెం నేను సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను. అలాగే మూత కూడా పెట్టేసుకుంటున్నాను మగ్గాలి కాబట్టి. చూడండి ఎలా మగ్గాయో చూసారా. టమాటాలు ఎలాగా మగ్గించుకోవాలండి ఒకవేళ మీరు చేసుకునే పని అయితే. ఓకేనా, ఇవి మగ్గాయి కాబట్టి కొంచెం మునక్కాయలు కూడా వేసేసుకుంటున్నాను. చూడండి, చూసారా ఇది బాగా ఉడకాలండి మునక్కాయలు అనేది. మునక్కాయలు ఉడికితేనే మనకి టేస్ట్ అనేది వస్తుంది. ఇంకా ఉడకాలండి మునక్కాయలు, ఇంకా ఉడకలేదు ఈ మునక్కాయలు. చూడండి, చూసారా ఇంకా ఉడకలేదు కాబట్టి మూత పెట్టేసుకుంటున్నాను నేను. చూడండి, చూసారా మునక్కాయలు ఇలాగా ఉడకాలండి. ఇది బాగా కొంచెం ఉడికిపోయింది కాబట్టి నేను నాకు సరిపోయినంత పసుపు పౌడర్ వేసేసుకుంటున్నాను. అలాగే కొంచెం కార పౌడర్ కూడా వేసేసుకున్నాను నాకు సరిపోయినంత. అలాగే కొంచెం ధనియాల పొడి కూడా వేసేసుకుంటున్నాను. ఇది బాగా ఇలా కలుపుకోవాలండి, ఎందుకంటే కారము పసుపు అనేది మునక్కాయలకి బాగా పట్టాలి కాబట్టి ఇలా కలిపేసుకున్నాను. చూసారా ఎలాగ అయింది ఫ్రై. అలాగే చింతపండు నానపెట్టుకున్నాను కదా, ఆ వాటర్ తీసి పెట్టేసుకున్నాను ముందుగా. చూడండి, అది కూడా పోసేసుకున్నాను. అలాగే 1 గ్లాస్ వాటర్ కూడా పోసేసుకున్నాను, ఎందుకంటే కొంచెం పులుపుగా ఉంటుంది కాబట్టి వాటర్ వేసేసుకున్నాను. చూడండి, ఇది ఉడకాలండి. ఇంకా మునక్కాయ నీళ్ళు పోసాం కాబట్టి. చూడండి, ఇలాగా బాయిల్ అవ్వాలండి. కొంచెం బాయిల్ అయింది కాబట్టి మసాలా వడలని వేసేస్తున్నాను దాంట్లోకి. చూడండి, ఇది మెల్లిగా ఇలాగా కలుపుకోవాలండి, ఎందుకంటే వడలు అనేది ఇరిగిపోతాయి కాబట్టి మెల్లిగా కలుపుకోవాలండి. ఉడకాలని మూత పెట్టేసుకుంటున్నాను. చూసారా, అలాగే నేను ఇంట్లో గరం మసాలా ప్రిపేర్ చేసుకున్నాను, అది కూడా వేసేసుకున్నాను దాంట్లో. మెల్లిగా కలుపుకోవాలండి, వడలు ఇరిగిపోతాయి, లేకపోతే టేస్ట్ ఉండదు, బాగుండదు. ఓకేనా, చూసారా ఎలా ఉడుకుతుందో. ఎక్కువగా కొంచెం పులుసుగా పెట్టుకోవాలి, ఎందుకంటే వడలు అనేది పీల్చేసుకుంటుంది వాటర్ అంతా, అందుకే కొంచెం పులుసుగా పెట్టుకోవాలండి, లేకపోతే మీకు పులుసు అనేది ఉండదు. ఓకేనా, ఇది అయిపోయిందండి కర్రీ. నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి.